హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు కొత్త విషయం తెలియజేయబోతున్నాను. కరెంటు బిల్లు కొద్ది రోజులు ఆలస్యం అంటే కరెంట్ బిల్లు వచ్చిన తర్వాత చివరి తేదీలోపు కట్టిన వారిచ్చిన గడువు 14 రోజుల్లోపు చెల్లించకపోతే ఇంత జరిమానం పడుతుందో అనేది నేనే షాక్ గురయ్యాను. మామూలుగా నాకు షాపు కరెంట్ బిల్లు వచ్చిన వెంటనే 1 లేదా 2 రోజుల్లో ఫోన్పేలో చెల్లించేవాడిని. గత నెల డిసెంబర్లో అయితే దాని మాట మర్చిపోయి చివరి తేదీ ఉంది కదా జనవరి 1వ తేదీలోపు అనుకుని కరెంటు బిల్లుని 27వ తేదీ డిసెంబర్లో చెల్లించాను. కానీ అప్పటి వరకు నాకు తెలియదు, ఇప్పుడు కొత్త బిల్లు వచ్చినాక తెలిసింది. జనవరిలో బిల్లు నిన్న వేసిన తర్వాత చూస్తే 150 రూపాయలు సర్ఛార్జ్ విధించారు విద్యుత్ శాఖ అధికారులు. షాక్కు గురయ్యాను. నేను ఏమనుకున్నానంటే మామూలుగా చివరి తేదీ దాని కిందే ఇస్తాడు కదా, ఆ లోపు చెల్లించచ్చులే అనుకున్నాను. కానీ దిమ్మ తిరిగే షాక్ విద్యుత్ శాఖ అధికారులు నా మీద వేసి 150 రూపాయలు 14 రోజుల్లోపు చెల్లించకపోవడంతో సర్ఛార్జ్ విధించారు. కాబట్టి మిత్రులారా, కరెంట్ బిల్ వచ్చిన వెంటనే మీకు వీలైనంతలో ఆ బిల్లును మీరు ఫోన్పేలో కానీ విద్యుత్ శాఖ కార్యాలయంలో కానీ చెల్లించేస్తే మీకు ఇలాంటి సమస్యలు ఎదురు కావు. లేదంటే కేటగిరీని బట్టి ఇండ్లకైతే దాదాపు 14 రోజుల్లోపు చెల్లించకపోతే 50 రూపాయలు, షాపులకైతే మినిమం సర్ఛార్జ్ 14 రోజుల్లోపు మీరు కరెంటు బిల్లు చెల్లించకపోతే 150 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అందుకు ఉదాహరణ ఈ కరెంటు బిల్లే చూడండి. ఇప్పుడు ఈ కరెంటు బిల్లులో విద్యుత్ శాఖ వారు వేసే అదనపు ఛార్జీలు ఎనర్జీ ఛార్జ్ 83 రూపాయలు, ఫిక్స్డ్ ఛార్జ్ 75 రూపాయలు, కస్టమర్ ఛార్జ్ 40 రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ 91 రూపాయి, ఎఫ్పిపిసిఏ 28, ఎఫ్పిపిసిఏ 29, మళ్ళీ ఎఫ్పిపిసిఏ మళ్ళీ 30 రూపాయలు, ఇంట్రెస్ట్ 0.35 పైసు. దీనికన్నీ అదనంగా మరో సర్ఛార్జ్ 14 రోజుల్లోపు చెల్లించకపోవడం వల్ల 150 రూపాయలు లాటరీ పడింది నాకు. కాబట్టి మిత్రులారా, విద్యుత్ బిల్లు వచ్చిన వెంటనే మీరు మీ దగ్గరలోని విద్యుత్ కార్యాలయంలో లేదంటే మీ ఈజీగా మీ ఫోన్పేలో అయినా చెల్లించండి. ఇప్పుడు సరికొత్తగా నూతనంగా మరో పథకాన్ని విద్యుత్ శాఖ వారు మీ ముందు ఉంచారు. మీ కరెంట్ బిల్ వచ్చిన వెంటనే కింద ఇచ్చారు చూడండి, క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ని ఫోన్పే, గూగుల్ పే ఎనీ యాప్లో స్కాన్ చేసి తక్షణమే చెల్లించేయండి. ఇలాంటి సర్ఛార్జుల బారి నుండి తప్పించుకోండి. లేదంటే మనకు ఇప్పటికే కరెంట్ బిల్ నాకు 850 అంటే దీనికి తోడు ఇంకో 150, టోటల్ 1037 రూపాయలు అయ్యింది. ఇది చాలా చిన్న మధ్యతరగతి ఎటువంటి వారికన్నా అదనమే. కాబట్టి కరెంట్ బిల్ ఇచ్చిన వెంటనే వీలైనంత వరకు కరెంట్ బిల్లులను చెల్లించండి. ఈ సర్ఛార్జులు అదనపు వసూళ్ల నుండి తప్పించుకోండి. తస్మాత్ జాగ్రత్త. ప్రతి రూపాయి మనకు చాలా విలువైనదే.